పోషించు. ఎవరు పోషిస్తారు ఇప్పుడు చెప్పండి? రాజులు వచ్చి నిన్ను పోషించేవాడిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను ఆల్రెడీ నియమించేశాడు. హల్లెలూయా. మీకు తెలుసా, ఈరోజు మీ ఎదురుగుండా బట్ట కట్టి ఇలా నేను నిలబడుతున్నాను. నేను వారానికి 2 సార్లు డయాలసిస్ చేసుకుంటానంటే ఎవరో ఒక రాజును దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. గత 3-4 నెలల నుంచి నా ఆత్మీయ కుమారుడైన ప్రశాంత్ అని అబ్బాయి, మా జోషికి తెలుసు, మా పెద్దోడికి తెలుసు. అలాగే 4-5 తారీఖుల్లో 10,000 పంపకపోతే నాకు డయాలసిస్ అవ్వదు. ఎంత ఆశ్చర్యం మీకు తెలుసా? స్తోత్రం. నాకు చేసిన దేవుడు మీకు చేయడా? రాత్రి నేను మా బేబీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నైట్ ప్రార్థన చేశాను. చేస్తున్న టైంలో ఆ అమౌంట్ నా ఫోన్లో పడింది. దేవునికి స్తోత్రం. నేను వెంటనే తీసుకున్న కెమెరాకి 5,300 రమేష్ ఫోన్కి వేశాను. వెంటనే దేవుడు నాకు 10,000 ఇచ్చాడు. మీకు గమనించండి, ఇవ్వడి మీకు ఇస్తేనే, ఇవ్వకపోతే దేవుడు ఇవ్వడు. వాక్యం నా ద్వారా మొదలెడుతున్నాను. దేవుని స్తోత్రం. ఈ 2025లో మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. ఏంటది? రాజులు నిన్ను పోషించే. చూడండి, మీ సొంత తండ్రులు మర్చిపోతారు, సొంత పిల్లలు మర్చిపోతారు, సొంత కుటుంబాలు మర్చిపోతారు, సొంత బంధువులు మర్చిపోతారు. వాళ్ళు మిమ్మల్ని చూడరు, కానీ మిమ్మల్ని పోషించడానికి ఒక రాజుని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యం అండి! నేను కన్నవాళ్ళు, నేను డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, ఎంత ప్రాణం చూసిన వారు కూడా ఈ రోజు కన్నెత్తి చూడలేదు. కనీసం వందనాలు, ప్రైజ్లాడు, హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పాల. కానీ నా ఆత్మీయ కుమారుడు ఒక అబ్బాయి పాలిటెక్నిక్ చదివినప్పుడు తనకు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని మాటలు చెప్పి బలపరిచారు. రక్షించబడి నేను బాప్తిసం ఇచ్చాను. ఇంట్లో వాళ్ళకి 4 బాప్తిసం ఇచ్చాను. అందులో పెద్ద కుమారుడు ప్రశాంత్, ఆయన సేవ చేస్తాడు బాపట్ల. దేవుని బిడ్డలారా, తను ఏమనుకున్నాడో ఏదో తెలియదు. నా చేతులు ఎప్పుడైతే ఉన్నప్పుడు నేను మీకు ఇలా పంపిస్తాను అయ్యగారు అని చెప్పాడు. స్తోత్రం. అంటే నీకోసం మన కోసం అంట ఒక రాజుని దేవుడు ఏర్పాటు చేసి ఉంచుతాడు. నాకు అమెరికా నుంచి డబ్బులు ఏమి రావండి. రేపు డబ్బులు కావాలంటే రాత్రి ప్రార్థన చేస్తాను నేను. రేపు అవసరమైతే రాత్రి మోకాల్లో ఉంటాను నేను. అడుగుతాను దేవుడికి, ఏడుస్తాను నేను. ప్రభువా, నా బిడ్డలు నన్ను మర్చిపోవచ్చు, నేను ప్రేమించిన వాళ్ళు మర్చిపోవచ్చు, వాళ్ళు చేయూత ఇచ్చిన వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ ఏదో ఒక ద్వారం నువ్వు తెరిచి ఉంటావు. అది నా విశ్వాసం. దేవుడు నన్ను పిలిచాడు, ఎన్నుకున్నాడు. అద్భుతం చూడండి, ఎంత ఆశ్చర్యమో. రాత్రి మెసేజ్ రాగానే మా చిన్నోడిని చూసి, తాతయ్య ప్రశాంత్ గారు ఇదిగో 10,000 పంపించాడు అన్నాడు. నాకు రేపు డయాలసిస్ పనికి వస్తుందా లేదా? దగ్గర 3 times వస్తుంది నాకు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. నెలంతా కష్టపడితే 10,000 రాదు, అవునా? కన్నీటి ప్రార్థన, కన్నీటి పుట్టు, కన్నీటి చుక్కలో దేవుడు పంటను పండిస్తున్నాడు. దేవుని కన్నీళ్ళతో విత్తండి, ఆనంద గానముతో పంట కొయ్యండి. స్తోత్రం. ఇక్కడ అన్నాడు కదా, రాజులు నిన్ను పోషించు. నీకు తెలియని రాజులు నీ కొరకు వస్తారు, నీ కొరకు తెలియని వ్యక్తులు నీ కోసం దేవుడు నిలబడతాడు. ఇది చేస్తాం అది చేస్తాం వాళ్ళు ఎవరు చేయరు, కానీ దేవుడు నీ కొరకు ఒక వ్యక్తిని సిద్ధపరిచి ఉంచుతాడు. దేవుని తెలుసా అండి? సిద్ధపరిచి ఉంచుతాడు దేవుడు. ఎంత కార్యాలైనా చేయగలరు. అందుకు చెప్తున్నాడు, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను. ఒకటి. రెండోది, వారి భార్య రాణులు అంటే వాళ్ళ భార్యలు, వారి రాణులు నీకు పాలిచ్చే. ఎంత చక్కని మాటలు. హల్లెలూయా. రాజులే కాదట,
వారి రాణులు కూడా నీకేమిస్తారు? పాలిచ్చే దాదులుగా ఉంటారండి. ఎంత చక్కని మాటలు! మీరు బైబిల్ చదివితే మాటలు కనబడతాయి. ఈరోజు ఏం మాటలు చెప్పాలి ప్రభు అంటే, ఏం మాట చెప్తావు? నేను నీకు రాజుని ఏర్పాటు చేశాను కదా, నువ్వు చెప్పు అని ప్రభు అన్నాడు తెల్లవారుజామున. ఈరోజు మొదటి వారం నేను ఏ వాక్యం చెప్పాలి? నీతోనే స్టార్ట్ చేయమన్నాడు దేవుడు. కూర్చొని విజ్ఞాపన చేస్తున్న టైంలో నీకోసం ఒక రాజుని ఏర్పాటు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎస్తేరు కోసం అనాథ కదా, అవునా కదా? ఎస్తరమ్మ ఎవరు? అనాథ. ఎస్తేరు అనే మాటకు అర్థం ఏంటి? నక్షత్రం. నక్షత్రం కోసం దేవుడు ఏం చేశాడు? ఒక రాజుని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. అసలు కళలో ఊహించి ఉంటుంది ఎస్తేరు? చెప్పండి, కళలో ఊహించిందా? ఒక అనాథ పిల్లతండ్రి దగ్గర బతుకుతా ఉంది. ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఇది చేసుకుంటూ అవి చేసుకుని ఆ చిన్నాన వాళ్ళ ఇంట్లో పెరిగిన తల్లిదండ్రులు లేనిది, దిక్కుమాలింది. ఈ రోజు దేవుడు ఏం చేశాడు? ఆమె భక్తిని చూశాడు, ఆమె నీతిని చూశాడు, ఆమె కన్నీటిని చూశాడు, ఆమె రోదను చూశాడు. ఆయన ఆమె ఆత్మీయ జీవితాన్ని చూశాడు. స్తోత్రం. చూచి తన కొరకు ఒక రాజుని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కొరకు ఒక రాజుని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నమ్మండి. ఈ పిల్లలు పెళ్లి ఎలాగైనా ఆలోచించే పని లేదు. రాణుల్ని దేవుడు సిద్ధపరుస్తాడు. రాజు కుమార్తెలు నీ ఇంటికి వస్తారు. దేవునికి స్తోత్రం. అది దేవుని వాక్యం. అందుకు చెప్పు, రాజులు నేను పోషించు, తండ్రులుగా ఉంటారు. వారి రాణులు నీకు పాలించు దాదులుగా ఉంటారు. స్తోత్రం. ఎంత మంది పేదవారిని ఆదుకునే వారిని దేవుడు లేపుతాడు. తిండి లేని వారికి లేపుతాడు. సభలు లేవు, మీటింగ్ లేవు, ఎక్కడికి వెళ్ళలేదు. అసలు ఈ జనవరి క్రిస్మస్ ఎట్లా చేయాలనుకున్నాను, కానీ నా ఆశ దేవుడు తీర్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తాడు. క్యాలెండర్స్ కావాలని ప్రార్థించాడు. దేవుడు క్యాలెండర్స్ ఇచ్చాడు. పేద కొంతమందికి బట్టలు ఇస్తుంటాం ప్రభు, ఆ బట్టలు ఎలాగివ్వాలి ప్రభు అని దేవుడు అని ద్వారం తెరిచాడు. ఎంత అద్భుతం అండి! నా బిడ్డలకి నేను కనీసం ఒక సట్లైన కొన్ని ఇవ్వాలి ప్రభు అని ప్రార్థించే దేవుడు ఇచ్చాడు. దేవుని కార్యాలు ఇవి. బయటికి అడుగు వేయటం లేదు. హెల్త్ బాగాలేక మంచం మీద నేను ఉన్నాను. డయాలసిస్ అవుతూనే ఉన్నాయి. తను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను పట్టించుకున్నాడు, పోషించుకున్నాడు. నా కన్నీటికి దేవుడు ప్రతిఫలము ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. రాజులు పోషించే తండ్రులు వారి రాణులు పాలించు దాదులుగా నీకు హల్లెలూయా. దేవుడు ఎవరో ఒకరితో నీ గురించి మాట్లాడతాడు. నీకు మంచి వ్యాపారం ఇస్తాడు. అర్థం, నీకు మంచి అల్ఫ్గా నిలబడే వాళ్ళని లేపుతాడు, నిలబెడతాడు దేవుడు. నువ్వు అంత నమ్మకంగా ఉండగలిగితే, యథార్థంగా ఉండగలిగితే, అర్థమైందా? అలా నువ్వు జీవించగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి చాలా డబ్బులు నేను ఖర్చు పెట్టే వీటికి వాటికి చేస్తా. మరి నేను నా డబ్బులు నాది నాకు ఇచ్చాడని మింగేసి దాన్ని పాడు చేసి ఉంటే నాకు మళ్ళీ దేవుడు ఇవ్వడు. స్తోత్రం. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అన్ని చేయడానికి దేవుడు కార్యం చేశాడు. ఎంత అద్భుతం! అది ప్రభు చేసిన కార్యం. మీ జీవితాల్లో కూడా ఒక రాజుని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ రాణులను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మీ ఇంటి నిండా, ఒంటి నిండా, నీ కుటుంబం నిండా దీవెనలు మెండుగా ఉండును గాక. 2 చదవమ్మా. ఏముంది? వారు భూమి మీద ఏం చేస్తారో, వారు భూమి మీద సాగిలపడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పోషించే తండ్రులు, పాలిచ్చే దాదులు. రెండోది, వారు భూమి మీద ఏం చేస్తారు? ఇంత దూరంగా ఉంటే ఏం చేస్తాడు? సాగిలపడి నమస్కారం చేస్తారు. దేవుని స్తోత్రం. మా ఇంట్లో పాపం ఒక ఆవిడ పని చేస్తారు, లక్ష్మి అని. దేవుని నమ్ముకుందాం. ఆమె దేవుని నమ్ముకున్న బిడ్డ. ఉదయాన్నే 7 గంటలకు వచ్చి పనులన్నీ చేసుకుని వెళ్ళిపోతుంది. వాషింగ్ మిషన్ బట్టలు ఏమన్నాయి కానీ చారు పెడతాది. అన్ని నీట్గా చేస్తుంది, చక్కగా ఉంటుంది అన్నమాట. పాపం
సరే కదా, పని వాళ్ళకి బట్టలు ఇవ్వడం మాకు ఆనవాయితీ అలవాటు అనమాట. ఆ వాచ్మెన్ పనిచేస్తున్న వాచ్మెన్కి ఒక చీర, పని ఆవిడ చీర, ఈ క్యాలెండర్ తీసుకెళ్ళి చేతికి ఇచ్చానండి. సాష్టంగా పడి దండం పెట్టిందండి బాబు. నేను అనుకున్నాను, ఈ వాక్యం గుర్తుకొచ్చింది, దేవునికి స్తోత్రం. అయ్యారు ఎంతో మందిని చూసాం, ఇలా మమ్మల్ని ఎవ్వరు చేయలేదండి, దేవుడు ఇమ్మన్నాడు, మేము ఇచ్చాం. ఆ పిల్లల కోసం ప్రార్థన చేయమని ఆవిడ అడిగిన ప్రార్థన చేశాను. ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న అమ్మాయికి ఓ టాటా కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది, దేవునికి స్తోత్రం. ఆమె తెల్లవారు వచ్చి నిన్న చెప్పింది, అయ్యా మా అమ్మాయికి జాబ్ వచ్చింది, ఈరోజు బెంగళూరు వెళ్తుంది. దేవుని సేవకుడి ఇంట్లో పని చేసిన వాళ్ళ పరిచర్యలో ఉన్నా నేను ప్రవచనం చెప్పాను అమ్మాయికి, పిల్లల కోసం బాధపడవద్దమ్మా లక్ష్మి, దేవుడు ఆశీర్వదిస్తాడు. పెద్దమ్మాయికి పెళ్లి చేసావు, ఈ చిన్న అమ్మాయికి దేవుడు ఉద్యోగం ఇస్తాడని నేను 2 నెలల క్రితమే చెప్పాను. దేవుడు అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఆ మాట నిన్న ఉదయకాలం వచ్చి చెప్తున్నా, అయ్యారు పాపకు ఉద్యోగము వచ్చిందంటే మీరు చెప్పినట్టే ఈ రోజు వెళ్ళిపోతుంది, దేవునికి స్తోత్రం. అందుకని వారు భూమి మీద ఏమవుతారు, సాగిల పడతారు, వారు నమస్కారం చేస్తారు. దేవుని నువ్వు దేవుని బిడ్డగా ఉంటే, ప్రభు బిడ్డగా ఉంటే, దైవాత్మ పొంది ఉంటే, పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి, భక్తిలో, నీతిలో, యథార్థతలో నువ్వు కలిగి జీవించినట్లయితే పాదాల మీద పడడానికి అనేక మంది వస్తారు. దేవుని స్తోత్రం. రాజులు పోషించే తండ్రులు, వారి రాణు పాలించే దాదులు, వారు భూమి మీద ఏం చేస్తారట, సాగిలపడి నీకు నమస్కారము చేస్తారు. 3వది స్తోత్రం. మీకు ఇది ఆశ్చర్యం. నువ్వు చేయి చాపగా, నువ్వు ప్రేమించగా, ఒక పూట అన్నం పెడితే నీకు చేతులు ఎత్తి దండం పెడతారు. అది దేవుని వాక్యం. దేవుని బిడ్డలారు గమనించి, ఇది మా గొప్పతనమేమీ కాదు, కానీ ఇది ప్రభు యొక్క కృప, ప్రభు దయ, ప్రభు యొక్క కనికరం. దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యమో మీరు ఆలోచిస్తున్నారా? దేవుని చేసే కార్యం కంటికి కనబడదు, చెవికి వినబడదు, అది మనసు హృదయానికి గోచరము. అనుకున్నామా ఎవరైనా? ఎంతమందిని ప్రేమించారో మీకు తెలుసు కదా, ఎంతమందికి వాళ్ళ జీవితాలు కట్టారో మీకు తెలిసింది కదా. గొప్ప గొప్ప ఉద్యోగాలు, వ్యాపారాలు, అన్ని విధములుగా ఉన్నవారిని దేవుడు చేశాడు, కానీ వాళ్ళు మర్చిపోయారు. నువ్వు మర్చిపోయినా నా కోసం మరో రాజును దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేని వారు, అలాగేమంటారు, కృతజ్ఞత లేని వారు కృతజ్ఞులు. చిన్న విషయంలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే ఎంత గొప్ప మేలు తెలుసా మీకు? అలా కలిగి జీవించండి. ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే 2 గ్లాసులు ఇవ్వడానికి ఇష్టపడాలి. ఒక పూట అన్నం పెడితే మరో పూట ఇవ్వడానికి ఇష్టపడాలి. అప్పుడే మీ కుటుంబాలు బాగుంటాయి. నోరు మంచిదైతే ఊరంతా మంచిగా ఉంటుంది. ఎంతో మందిని ప్రేమించింది హృదయం. అందరిని నా వారనే నేను ప్రేమించాను, నా వారిలాగే చూశాను, రక్త సంబంధులుగా చూశాను. కానీ ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ లేదు, ప్రైజ్ ద లార్డ్ లేదు. సరే, ఎన్నో సంవత్సరాల్లో ఏదో అలా ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా భార్యాభర్తలకు బాగాలేదు కదా. ఆమె ఏమో మంచం మీద ఉంది ఓల్డేజ్ హోమ్లో, నేనేమో డయాలసిస్లో మంచం మీద ఉన్నాను. పలకరించేవారు లేకుండా అయిపోయారు. కానీ దేవుడు ఎక్కడ దుఃఖం ఉంటుందో వెంటనే దేవుడు సంతోషం పడేస్తాడు. ఎవరు దూర ఆనందం, సంతోషం ఇస్తాడో అది ఇస్తాడు. అది నేను ఎరుగుతాను. స్తోత్రం. తెల్లవారుజామున ప్రార్థన చేస్తే, ప్రభా ఈరోజు వాక్యం ఏం చెప్తున్నాం అన్నప్పుడు నా ముందును తీసుకొచ్చి యెషయా 49:23 నీ ద్వారే మాట్లాడు అన్నాడు దేవుడు. అందుకే నీ కోసం, నా కోసం, మన కోసం ఒక రాజుగారిని ఏర్పాటు చేస్తాడు. ఆ రాజుగారు ఎవరో కాదు, ప్రభు అయినా యేసయ్య. ఆ దూరు వాళ్ళ మనసులో, వాళ్ళ హృదయంలో దూరి ఈ కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అసలు ఆ రాజు లేకపోతే ఈ రాజులు ఏమీ చేయలేదు. ఆ రాజు మనసులో దూరుతాడు కాబట్టి నీకు సాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం.
ఆ భూమి మీద సాగిలపడి నమస్కారం చేస్తారు. తర్వాత 3వ 4వది, నీ పాదమ ధూళి వారు. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. 2025 సంవత్సరంలో నీ పోషణ అలాగుంటది, నీ కుటుంబం అట్లా ఉంటది. ఇవ్వమన్న వారు కూడా ఇస్తారు, చెయ్యమన్న వారు కూడా చేస్తారు. నీకున్న అప్పులన్నీ వెళ్ళిపోతాయి, నీకున్న కష్టాలు తొలగిపోతాయి. నీకోసం ఒక రాజు కుమార్తెల్ని సిద్ధపరుస్తాడు దేవుడు. అర్థమైన నమస్కారం చేయడమే కాదు, వారిని బాధతోలి నాగుతా ఉంటుంది దేవుని స్తోత్రం. నిన్ను విడిచిపెట్టి వారు వెళ్ళరు. క్రీస్తు యొక్క సువాసన మీలో ఉంది కాబట్టి స్వార్థ చెప్పే వారి యొక్క పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి దేవుని. అందుకని వాళ్ళు దండం పెడతారు, ముద్దు పెడతారు. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరింట్లో భోజనానికి వస్తే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ వెనక తట్టు తిరిగి వచ్చి కన్నీళ్లు తన పాదల్ని కడిగి తన తల ఎంట్రుకలతో తుడిచి తన పెదవులతో ముద్దు పెట్టింది. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి కార్యం? దేవుని కార్యం. దేవునికి స్తోత్రం. అన్నం పెట్టడానికి పిలిచినోడు కనీసం నీళ్ళు ఇవ్వాలి. ఈవిడికి ఎంత తేడా ఆలోచించండి. మన దేవుల్లో ఉండే దీవెనలన్నీ మనమే. నేను గుర్తు చేసుకున్నాను. ప్రభువా నీకు వందనాలు. ఎంత ఆనందం అండి. వాచ్మెన్కి చీర ఇవ్వగానే, క్యాలెండర్ ఇవ్వగానే, ఏదైనా పుట్టు మిగిలి తీసుకుంటే వాళ్ళకి ఎంత హ్యాపీ తెలుసండి. అయ్యగారు అని అంటూ ఉంటారు. ఏదైనా పని చెప్తే చేసి పెడతారు. ప్రేమ గల దేవుడు మనలో ఉంటే నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా దేవుడు లేపుతాడు, నిన్ను పోషించే వారు లేపుతాడు. అర్థమైందండి? నోట్లోది పెట్టడం, గొంతులు వాళ్ళు మింగుతారు, నోట్ల ముందు కూడా పెట్టడానికి ఇష్టపడతారు. ఆలోచించండి. ఒకప్పుడు క్రిస్మస్ ఎంత బాగా జరిగి 100 మందికి భోజనం పెట్టేవాడిని నేను ఒంటరిగానే. కానీ ఈరోజు చేయలేకపోతున్నాం. అనేక మందికి తెలుసు. దేవుడు వింటారా? దేవుడు చేసే కార్యం ఎంత బాధగా ఉంటుందో తెలుసా? దిక్కుముక్కు తెలియని వాళ్ళు, సొంత వాళ్ళు కాకపోయినా కూడా నీకోసం దేవుడు నిలబెడతాడు. నేను అందుకే దేవుడు కోసం నిలబడి, ఎంత ఒంట్లో బాగాలేకపోయినా, డయాలసిస్ 4-5 గంటల హాస్పిటల్లో ఉన్నా నిలబడి వాక్యం చెప్పడానికి రెడీ అవుతాను. దేవుని స్తోత్రం. ఒకవేళ చనిపోతే ఇలా పరలోకం వెళ్ళిపోవచ్చు, బ్రతుకుంటే ఆయన సేవ చేయవచ్చు అని ఒక నిర్ణయంతో నేనున్నాను. ఇది మొదటి బ్లెస్సింగ్. రెండోది కూడా చూడ, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. మర్చిపోయింది. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం నుండి కింద భాగం దాకా చదవండి. చూడు, నీ సూర్యుడు ఇకను 2 ఆశీర్వాదం. సూర్యుడు చూడండి, నీ సూర్యుడైన దేవుడు. స్తోత్రం. ఆయన సూర్యుడును కేడుమునై ఉన్నాడు. ఆయన పేరు నీతి సూర్యుడు. చెప్పండి, నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అందుకే అంటున్నాడు, నీ సూర్యుడు ఇక, ఈ సూర్యుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ సూర్యుడు ఆయన, చెప్పండి, అస్తమింపడు. దేవుని స్తోత్రం. ఉదయించిన సూర్యుడు యేసయ్య. ఆయన నీ హృదయంలో, నీ గుండెల్లో, నీ ఇంటిలో అర్థమైందా ఉంటాడు నిశ్చయంగా. అదే ఉదయించిన సూర్యుడు. దేవుని స్తోత్రం. ఉదయించిన సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు హల్లెలూయా చంద్రబింబమంత అందము గలవాడాయి. ఆయన క్షీణత ఉండదు, అమావాస్య రాదు, ఆ వెలుతురు వెలుగు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయన రారాజు చంద్రుడు. ఎవరైనా రారాజు చంద్రుడు. ఆయన సూర్యుడు. దేవునికి స్తోత్రం. సూర్యుడిని తయారు చేసినవాడు సూర్యుడు కంటే అందమైన వాడు, అగ్ని వంటి వాడు, నిప్పు వంటి వాడు. ఆ సూర్యుడు అస్తమింపడు. దేవుని స్తోత్రం.
నీలో ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటా. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు. నీ గుండెలో నుంచి ఏమవుతాడు? ఉదయిస్తుంటాడు. లెమ్ము తేజరిల్లుము, నీకేమొచ్చింది? వెలుగు. నువ్వు లేవుగా నీ ఎలుగు వచ్చింది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చిన్నది. ఓ మహిమ నీ మీద. ఆ నీతి సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తుంటాడు. అందుకే నీ ముఖంలో మచ్చ ఉండదు, డాగుండదు, పాపం ఉండదు. ఆ సూర్యుడు ఉదయించగానే నీళ్ళు ఉన్నవన్నీ ఏమైపోతాయి? పోతాయి. స్తోత్రం. అందుకే జబ్బు వచ్చిన వాళ్ళకి ఎండలో కూర్చోబెట్టమంటారు. ఎండ సూర్యరశ్మి తగలగానే లోపల ఉన్నాయి కొన్ని పోతాయి. కొన్ని విటమిన్స్ కూడా మనలోనికి వస్తాయి. దేవుని స్తోత్రం. అందుకే నాది దేవుడు ఎవరు చెప్పండి? నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. ఆయన సూర్య చంద్ర నక్షత్రముల కంటే గొప్పవాడు. ఈ సూర్యుడు చంద్రుడు వచ్చి క్షీణించిపోవచ్చు, కానీ ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళిపోవచ్చేమో, కానీ నీ గుండెల్లో ఉదయించిన ఉదయ నక్షత్రాలు మాత్రం అలాగే ఉంటాయి. దేవుని అవి క్షీణింపవు. తర్వాత చదవండి. యెహోవాయే. చూడు, సూర్యుడైనా చంద్రుడైనా ఈ క్షీణించిపోవచ్చు, అస్తమింపవచ్చు అంటూ భక్తుడు అన్నాడు, ప్రవక్త, నీ దేవుడైన యెహోవాయే ఈ 2025 సంవత్సరమున నీ దేవుడైన యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. దేవుని స్తోత్రం. నీ మార్గానికి వెలుగు, నీ దారికి వెలుగు, నీ ఇంటికి వెలుగు, నీ కంటికి వెలుగు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ వెలిగే వెలిగే వెలిగే. స్తోత్రం. నీ వెళ్ళిన చోటుకు చీకటి ఎంత మాత్రమును ఉండదు. యెహోవాయే నిత్యమైన వెలుగు అంటే ఆరిపోయేది కాదు. అదేం చేస్తుంటది? నిత్యము వెలుగుతున్న వెలుగు. స్తోత్రం. నిత్యం వెలుగుతా ఉంటుంది. చీకటి మాత్రము ఉండదు. అస్తమింపడు సూర్యుడు. ఆ చంద్రుడికి అమావాస్య రాదు. దేవునికి స్తోత్రం. యెహోవాయే నిత్యమైన ఈ సంవత్సరం మీకు వెలుగుకు ఉంటున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, పనిలోకి వెళ్ళినా, ఎక్కడ ప్రయాణములకున్నా నీ దేవుడు నీకు వెలుగుగా ఉండును. నీకు భయం ఎందుకు? మళ్ళీ ఈ మొదటి వారమున ఆ నీలో ఉన్న భయములన్నీ దేవుడు తీసివేసును గాక. నీ హృదయములు ఎప్పుడు వెలుగుండును గాక. ఆ ధైర్యం ఇచ్చును గాక. తర్వాత చదవండి ఏముంది? నీ దుఃఖ దినములు. హల్లెలూయా. ఏంటండి? నీ దుఃఖ 2024న సంవత్సరములో ఒకవేళ ఏ విషయమైనా దుఃఖపడ్డవేమో, ఏడ్చవేమో, బాధపడ్డవేమో, కన్నీళ్ళు కార్చవేమో, దుఃఖపడ్డవేమో, అది 2024. 2025లో నీ దుఃఖ దినములను ఏమవుతున్నాయి? సమాప్తము. స్తోత్రం. ఇక దుఃఖపడే పని లేకుండా, ఏడ్చే పని లేకుండా, బాధపడే పని లేకుండా నీ దుఃఖ దినములని ఏమైపోతున్నాయి? సమాప్తమైపోతుంది. దేవుని స్తోత్రం. మళ్ళీ ఆ దుఃఖం అనేది ఉండదు, బాధ అనేది ఉండదు. అదైనా అప్పుడు కోసం పరిగెట్టే పని లేదు. దేవుని స్తోత్రం. అది రోగం అయితే కావచ్చు, జబ్బు అయితే కావచ్చు, వ్యాధి అయితే కావచ్చు, ఏదైతే కావచ్చు, దానికోసం నువ్వు ఏడవద్దు. దేవుని స్తోత్రం. పిల్లల కోసం ఏడుస్తున్నావా? కుటుంబం కోసం దుఃఖపడుతున్నావా? అప్పులు బాధ గురించి బాధపడుతున్నావా? తగిన మూల్యం చెల్లించి ప్రార్థన చేయ. దేవుని స్తోత్రం. తప్పులు ఒప్పుకో, సరి చేసుకో, కన్నీళ్ళు కాచు, ప్రయత్నం చేయి, వెనకాల ప్రార్థించు. దేవుని స్తోత్రం. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములు అవుతున్నాయి. దేవుని స్తోత్రం. గతం గత 2024 వెళ్ళిపోయింది. 2025లో నువ్వు నేనున్నావు. కాబట్టి మన కన్నీళ్ళు తుడిచే దేవుడు. దేవుని స్తోత్రం. కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో
ఎంత చక్కింది మాట అండి. స్తోత్రం. నీ కన్నీటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములవుతాయి. 2025లో రాజులను పోషించే తండ్రులు, అరాణులు పాలించే దాదులు వారు సాగిలపడి నిన్ను నమస్కారం చేస్తారు. వారు పాద ధూళి నాకుతారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నాకు మన అందరికి నిత్యమైన వెలుగుగా ఉండును. స్తోత్రం. నీ దుఃఖ దినములు నమ్మండి, అంతే నమ్మండి. స్తోత్రం. దేవుడి రోజు మాట్లాడాడయ్యా, నా దుఃఖ దినములని పోతాయంట. చెప్పుకుంటూ పోతుంది దేవుడి స్తోత్రం. దుఃఖ దినములన్నీ వెళ్ళిపోతాయి. నీ హృదయం పొంగే పొరలే కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు దేని విషయంలో చింతపడే పని లేదు. స్తోత్రం. లక్ష్యవారం ఏమో నాకు డయాలసిస్ అవుతుంది. లక్ష్మి, శుక్ర, శని ఆది ఎన్ని రోజులు? 4 రోజులు. మళ్ళీ సోమవారం ఏమవ్వాలి? డయాలసిస్కి వెళ్ళాలి. దానికి ఏం కావాలి? డబ్బులు కావాలి. కానీ దేవుడు ముందుగా ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. నీ చింత యావత్తు నా మీద వేయండి. దేవునికి స్తోత్రం. నా చింత ఆయన, అన్ని ఆయన చేతికి అప్పగించాడు. నువ్వే చూసుకొనుగాక. ఎంత కార్యాలండి అవి. విశ్వాసంతో నోతో పలకండి, అంతే. కారేమో పాత అయిపోయింది. కారు కొని ఇప్పుడు దగ్గర 4-5 సంవత్సరాలు నడుస్తున్నట్టు ఉంది. పాత కారే కొనుక్కున్నాను. ఇది ఇక సంవత్సరం డబ్బులు కట్టాలి. మరి దేవుని పనికి బండి కావాలి ప్రభా అని ప్రార్థిస్తున్నా. ఇది క్లియర్ అయితే నెలకు 12,000 రూపాయలు చిల్లర కడతా ఉన్నాను ప్రతి నెల. ఇది అవ్వగానే దేవుని పని కొరకు కొత్త కారు ఇచ్చను కాదు. ఇది నా స్వార్థం కోసం కాదండి, దేవుని పని కొరకు. ఇప్పటి నుంచే దేవుని ప్రార్థన చేస్తున్నాను. ఆయన అయిపోతుంది కదా టైము, బండి పని కూడా అయిపోతుంది, ముసలైపోతుంది. కాబట్టి ప్రభా ఏం కావాలి? కొత్త బండి, యవ్వనం బండి కావాలి. ఇస్తా అని నమ్ముతా ఉన్నాను. నా సూర్యుడు అస్తమింపడు, చంద్రుడు క్షీణింపడు. యెహోవా నిత్యమైన వెలుగుగా ఉండును. దేవుని స్తోత్రం. ఒక వారం రోజుల క్రితమే సర్వీసింగ్ చేయించడానికి 13,000 అయింది. 1000 రూపాయలు ఎంతో తగ్గించినట్టున్నారు. 12,000 అయింది. అది కూడా ఆశ్చర్యంగా ఇలా ఇచ్చేయడం దేవుడు చేసే కార్యాలు. ప్రార్థనే, అన్నిటికీ ప్రార్థనే, 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 ప్రార్థనే. దేవుడు ద్వారం తెరుస్తూ ఉన్నాడు. ఈ వారం రాని వాళ్ళు కూడా మెసేజ్ చెప్పండి, అందరికి పెట్టండి. స్తోత్రం. చదువమ్మ. నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ జనులందరూ. హల్లెలూయా. నీ భర్త నీతిమంతుడుగా లేడా? నీతిమంతుడికి అవుతాడు. నీ భార్య నీతిమంతురాలుగా లేదా? నీతిమంతుడికి చేస్తారు. నీ పిల్లలు తాగుబోతూ తిరుగుబోతులుగా ఉన్నారా? నీతిమంతులగుదురు. దేవునికి స్తోత్రం. ఈయన మారలేండి, ఈయన అనకండి, మారతాడు అని ప్రార్థించండి. ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? మారాలనే కదా. మీరు అనేసి మారతాడులే అమ్మ అంటే ఏం మారతాడులేండి అంటే మారడు. నీ నోట్లో ఏముండాలి? నా బిడ్డలు, ఇది వాగ్దానం. అది ఏమవుతారట? నీ జనులు ఏమై ఉంటారు? హలో చదువుకోండి. నీ జనులు నీతిమంతులై ఉందురు. తర్వాత చూసారా? నన్ను నేను మహిమ పరుచుకున్నట్టు. అబ్బా, వారు నేను నాటిన కొమ్మగాను. హల్లెలూయా. వారు నీతిగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు. వారు చెడిపోరు, పాడవరు, నిలబెడతారు. వారు నేను నాటిన కొమ్మ. స్తోత్రం. యోసేపు ఫలించడి కొమ్మ. ప్రభు అన్నాడు, మీరు యెహోవా సన్నిధిలో మందిరంలో నాటిన కొమ్మలు, రెమ్మలు, పువ్వులు పూయాలి, ఫలాలు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాలి? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. దేవుడు నాటిన కొమ్మలుగా మీరు ఉంటారు.
నీతి మంతులుగా మీరు ఉంటారు. తిరిగి మళ్ళీ తప్పు చేయరు, పొరపాటు చేయరు. ఐస్కా నాటిన మీరు ఎవరు చెప్పండి? మీ అమ్మ, మీ నాన్న, మా అమ్మ, మా నాన్న కాదు. ఎవరు? నాకు యెహోవా నాటిన కొమ్మలము, రెమ్మలము. స్తోత్రం. ఆ కొమ్మలు, రెమ్మలు పువ్వులు పూస్తాయి. టైం ఆసన్నమైంది. పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి. నీ చదువు ముగించబడిపోతున్నప్పుడు నీ కొరకు రెడీగా ఉద్యోగం. స్తోత్రం. నీ ట్రైనింగ్ రెడీగా అవుతున్నప్పుడు ఉద్యోగం రెడీగా. నమ్మండి, అంతే. కన్నీళ్ళు కార్చండి, ప్రార్థించండి. సాక్ష్యం చెప్తారు కానీ 24 గంటలు పిచ్చి కోడలతోనే ఉండబాకండి. కన్నీళ్ళతో ప్రార్థించండి. 2005లో దేవుడు గొప్ప దీవెన మీకు ఇచ్చునుగా. దేవుడు నాటిన కొమ్మలుగా ఉందురుగా. హల్లెలూయా. తర్వాత చదువు. వారు నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను ఉండి. చూడు, దేశాన్ని అట్లా ఏం చేస్తారు? హల్లెలూయా. అది స్థలమైనా, పొలమైనా, ఇల్లైనా, దేవుని ఆత్మలైనా ఏం చేసుకోవాలి? స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం అంటే ఇది. అయ్యా, ఇల్లు నాది, ఈ ఆత్మలు నావి, ఈ పొలం నాది, ఈ గ్రామం నాది, ఇదిగో నశించిపోయిన ఆత్మలన్నీ నావే. దాన్ని స్వతంత్రించుకో. దేవుని స్తోత్రం. చర్చి నిండా జనసంద్రం కనబడాలి. అనేక మంది రావాలి. వాక్యాలు చదవండి. టైం ఉన్న ఊరికే చదవకుండా ఏదేదో చదవడం కాదు. వాక్యం చదివి ధ్యానించండి. దేవుడు మీతో మాట్లాడితే ఉదయాన్న లేచినప్పుడు ఈ మాటలు నా మైండ్లో పెట్టాను. నా కళ్ళు కనబడలేదు. కళ్ళు కనబడక వాక్యం కనబడలేదు. ప్రభు చిత్తం అయితే ఈ వారంలో ఒకసారి కన్ను టెస్ట్కి వెళ్తున్నాను. మళ్ళీ చదవాలి నేను వాక్యం. కానీ ప్రభు నా మైండ్లో ఎప్పుడెప్పుడో చదివిన వర్తమానాలు వాక్యం నా మైండ్లో ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. దేవుని స్తోత్రం. చక్కని విషయాలు గమనించండి. తర్వాత చదువమ్మా. వారిలో, ఈ మాట కూడా అండర్లైన్ చేసుకుని, వారిలో ఒంటరైన వాడు. మీ ఒంటరి వాడు ఏమవ్వాలి ఇప్పుడు? హలో చెప్పండి. వారిలో ఒంటరి వారు 1000 మంది వదిలి 2 సంపాదించండి చాలు. స్తోత్రం. 2 తీసుకురండి దేవుని మందిరానికి, 2 కుటుంబాలు కట్టండి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది. దేవుని వాగ్దానం అది. వారిలో ఒంటరైన వాడు 1000 మందిగును. ఎన్నిక లేని వారు బలమైన అవ్వాలి. 2025 దేవుని స్తోత్రం. ఈ కొత్త సంవత్సరంలో ఒంటరి వాడు 1000 మందిగును. ఎన్నిక లేడు వాడు బలమైన జనమగును గాక. పిల్లలు కలుగును గాక. ఆత్మలు వచ్చును గాక. కొత్త ఆత్మలు నడిపింపబడుదురు గాక. మీరెవరికి చెప్పినా మీతో మేము కూడా వస్తామని వచ్చుదురు గాక. అలా తీసుకురండి మందిరానికి, నడిపించడే. ఇప్పుడు మీ పనేనా? వండుకోవడం, గిన్నెలు తోముకోవడం, తినడం, పడుకు, ఇవేనా? ఈ దేవుని పని చేయరా? 4 మాటలు చెప్పండి. వారానికి 10 మాటలు చెప్తే 1 మాట పని చేస్తారు. అవి వస్తారు ఖచ్చితంగా. ఒంటరైన వాడు 1000 మంది అవ్వాలండి. దేవుని మాటలు చెప్పండి. నోరు తెరవండి. దేవుడు కార్యం చేస్తాడు. ఇంకేమన్నా కిందని? యెహోవానకు నేను ఎప్పుడట బాధపడవద్దు, దుఃఖపడవద్దు. ఎప్పుడు చెబుతుందని? యెహోవానకు నేను తగిన కాలమున ఈ కార్యములను. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. యెహోవానకు నేను తగిన కాలమున ఈ కార్యములను నెరవేర్చును. హల్లెలూయా. నీ దేవుడు క్షీణింపడు, అస్తమింపడు. దుఃఖ దినములనే సమాప్తములైపోయాయి. యెహోవా నిత్యమైన వెలుగుగా నీకుండును గాక. రాజులను పోషించే తండ్రులుగాను, వారి దాదులను పాలించే దాదులుగా ఉందురుగా. వారి సాగిలు పడి మీకు నమస్కారం చేయాలి. వారు పాదధూళి నాగుతూ దేవుని మందిరానికి వద్దురు గాక. వారిలో ఒంటరైన వాడు 1000 మందిగును.
ఎన్నిక లేని వారికి బలమైన జనముగా చేయును. ఈ కార్యములు తగిన కాలమందు దేవుడు నెరవేర్చును. హల్లెలూయా. అలాంటి కృప నిన్ను నన్ను మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.